పచ్చిపులుసు చేస్తున్నాను. ఆలు ఫ్రైలో బాగుంటుంది. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. తీసుకుని ఎక్కువ ఉన్నారంటే మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ అనుకో, దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఇంత తీసుకుని నాకు సరిపోతుంది. వాటర్ నాకు ఎంత కావాలి అన్నది క్వాంటిటీ నాకు తెలుసు. మీకు ఎన్ని కావాలన్నది అన్నీ పెట్టుకోండి. నాకు ఇవి సరిపోతాయి. మాకు ఇంట్లో వరకే పచ్చిపులుసు ఇంతవరకు సరిపోతాయి. సాయంత్రం మటుకి మంచిగా పిసికేసి ఇదంతా జ్యూస్ తీసాను. చింతపండు జ్యూసు తీసేసి బాగా పిండేసి పక్కకు పెట్టేసేయండి. అది ఆ పిప్ అనేది. ఆ తర్వాత అయిపోయింది. ఇందులో మీరు ఎంతైతే కారం తింటారో అంతే కారం వేసుకోండి. నాకు ఈ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ కారం, 1 స్పూనున్నర సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను జీరా పొడను షాజీరా 2 కలిపి నేను వేడి చేసి మిక్సీ కొట్టి ఆ పొడి వేసాను ఫ్రెండ్స్. చూడండి, మేము పచ్చిపులుసులో కొంచెం షుగర్ వేసుకుంటాము. బెల్లమైనా వేసుకోవచ్చు. మీరు ఎంతైతే తింటారో అంతే, అంటే ఎక్కువ వేయొద్దు. వేసామో వేయలేదు అన్నట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలకు కోసాను. ఈ ఆనియన్ ముక్కలు మెయిన్ వెయ్యాలి. పచ్చిపులుసు అంటే మన అమ్మమ్మల తాతల కాలం నాటినప్పటి నుంచి ఈ పచ్చిపులుసు చేస్తూనే ఉన్నారు. అదే మన కాలం కూడా అదే రొటీన్ అవుతుంది. ఇంకా ఇలాగే మొత్తం స్మాష్ చేసేయండి చక్కగా. లోపల మనం వేసిన షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. కొంచెం టేస్ట్ చూసుకోండి. నాకు సరిపోయింది. కొంచెం ఉప్పు పట్టిద్ది సరిపోతుంది నాకైతే. మీరు చూసుకోండి అమ్మా ఎలా చేయాలన్నది. నేనంతా చూపించాను కదా, చూసుకోండి. తర్వాత నేను తాలింపు పెట్టేస్తాను. నేను ఫ్లేమ్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ పచ్చిపులుసు కంటే తాలింపు ఆయిల్ ఎక్కువ పట్టదండి. 1 స్పూనున్నర సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, లేదా తెట్టగొట్టేస్తుంది పైకి. మంచిగా వేడి రానివ్వండి. ఆయిల్ని వేడి రానిచ్చిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ, అంతేనండి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేయాలి. ఇదంతా నేను వేడి చేసిన తర్వాత మొత్తం వేసినప్పుడు చెప్తాను మీకు, ఓకేనా? ఓకేనండి. ఆయిల్ వేసినాక కొంచెం జీలకర్ర చిటపటమన్నాక ఎండుమిర్చి, అలానే ఎండు కొబ్బరి పొడి మంచిగా గోలనివ్వండి. ఎంత గోలితే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది ఎండు కొబ్బరి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చారులో దిగుతుంది అన్నట్టు. ఓకే, అయిపోయింది. నేను తాలింపు చారు పోసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పచ్చిపులుసు రెడీ. అయిపోయింది. పచ్చిపులుసు రెడీ టు మూవ్. మనం అన్నంలో సర్వ్ చేసుకుని తినేసేయచ్చు వెంటనే. కర్రీస్ ఏం లేనప్పుడు ఏం చేస్తాం, కూరగాయలు ఏం లేనప్పుడు గవగా పచ్చిపులుసు చేసుకుని ఒక ముద్ద కడుపులో వేసేసుకోవాలి అంతే, నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.